హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. గ్రంథము 65వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుతున్నాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకం రావు. నేను సృజించుతున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున కృపా సమాధానములు దేవుడు మీకు ఎల్లరూ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రభు ఎలాగో మమ్మల్ని మరి 2025వ సంవత్సరం మొదటి దినం ఆయన మందిరంలో చేరి ఆయన దీవెన పొందే కృప దయచేశారు కనుక అందరూ కూడా వాక్యం వినాలి, జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకోవాలి. బయట ఎవరు కూడా మన మందిరానికి వచ్చిన పిల్లలు బయట ఎవరు తిరగడానికి వీలేదు. మీ పిల్లలు మీ దగ్గరే కూర్చోబెట్టుకోండి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు జరగబోయే కాలంలో ఉన్న వాగ్దానాలన్నీ ముందుగానే తెలియపరుస్తారండి. గ్రంథం ద్వారా జ్ఞానం ఉన్నవాడు, తెలివైన వాడు నేర్చుకోవడానికి, వినడానికి, వారు సరిచేసుకోవడానికి, ఆ మహత్వాక్యంలో పాల్గొనడానికి దేవుడు ముందుగానే రాయించేస్తారు. ఇక్కడ చూడండి, క్రొత్త భూమిని, ఇదిగో నేను ఆ క్రొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుతున్నాను, మునుపటివి మరోబడును జ్ఞాపకం. ఈ క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో మనం ప్రవేశించాలంటే ఈ క్రొత్త సంవత్సరం మనకి ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇకనైనా క్రొత్త సంవత్సరంలో బుద్ధి తెలుసుకుని క్రొత్తగా జీవిస్తారేమోనని మానవులకు ఇది గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తున్నారు. చూడండి, ఈ మాట ఎన్ని చోట్ల ఉన్నదో చూడండి. యెషయా గ్రంథంలోనే 66 చూద్దాం. ఒక పేపర్ తీస్తే తిప్పితే కనబడుతుంది. 22 చూడండి. యెషయా గ్రంథము 66:22. నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయం కాక నిలుచున్నట్లు ఈ సంగతి నిలిచి ఉండను. ఇదే యెహోవా. ప్రియులారా, ఇప్పుడు మనం పాత ఆకాశంలో పాత భూమిలో ఉన్నాం. మన ఇష్టం కాదండి. వాడెవరో తెల్లడు నల్లోడు సృజించి తెచ్చిపెట్టింది కాదు ఇది. ఈ ఆకాశము భూమికి
సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతి పనిది, ఆయన మాట ద్వారా కలిగింది. మనందరం కూడా అందులో నివసిస్తూ ఉన్నాం. మనకు కానీ ఎవరికి కూడా మార్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆయన ప్లాన్ లో ఇప్పుడు ఏమున్నా చెప్పండి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉన్నాయి. ఈ క్రొత్త ఏడులో దేవుడు మనం ఎందుకు ప్రవేశపెట్టారంటే, నీవు కూడా కొత్తగా పండగనంగా ఏం చేస్తారమ్మా, కాస్త ఉన్న దాంట్లో మంచి బట్టలు కొత్త బట్టలు కట్టుకొని వస్తారు కదా, మామూలుగా కాదుగా. మరి ఎవరైనా పెళ్లి కానీ శుభకార్యాలైన అక్కడ కూడా బాగా తయారై వెళ్తారు. ఇప్పుడు ఈ తయారవడం అనేది, ఈ క్రొత్తదనం అనేటువంటిది బాహ్యంగా కాకుండా అంతరంగంలో కూడా రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ అంతరంగంలో దేవుని ప్రేమ, దివ్య లక్షణాలు మనం ఎప్పుడు చదువుకుంటాం. ప్రేమ, న్యాయం, పరిశుద్ధత, శక్తి, జీవము, స్వతంత్రత, ఇవన్నీ కూడా నీలో ఉండాలి. నీలో ఉన్నటువంటి అక్రమము, పాప స్థితి అంతా కూడా పోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొక స్థలం కూడా చూపిస్తా చూడండి. క్రొత్త నిబంధనలో 2 పేతురులోకి వెళ్దాం చూడండి. 2 పేతురు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఆయనను మనమైన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకును చదవండి. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాత్మలు గతించిపోవును, పంచభూతములు విగ్రహమైన వేండ్రములు లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న వృక్షములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోవును కనుక రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని తిరుగు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఆయనను చూడండి. ఆయనను క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. దానిలో నీతి నివసించును. దాంట్లో ఏం నివసిస్తుందంటమ్మా? నీతి నివసిస్తుంది. జాగ్రత్తగా వినాలి వాక్యం. ప్రభు చూస్తుంటాడు. ప్రభు పైన కాదు, అంతరంగం చూస్తారు. వాక్యంలో వింటున్నారా, ఇంటికాడ సంతులు, ఊళ్ళో సంతులు ఎవరు ఆలోచిస్తున్నారని. వాటిలో ఏం నివసిస్తుందని చెప్పండి? నీతి నివసించును. ఇలా వినండి జాగ్రత్తగా. నీతి 3 రకాలుగా ఉందండి. ఒకటి దేవుని నీతి, రెండవది స్వనీతి, మూడవది లోక సంబంధమైనది. లోక సంబంధంగా అబ్బా చాలా మంచివాడి, ఇది మంచి పనులు చేస్తుంది, మంచివాడని అనుకుంటామని లోకానికి. స్వనీతి అంటే ఏంటో తెలుసా? నేనే గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, మీకేం తెలియదు, నాకు అన్నీ వచ్చు అనేటువంటిది స్వనీతి అండి. ఈ 2 కూడా పోయి దేవుని నీతిలోనికి రావాలి మనిషి. ఎట్లా వస్తాడండి? చాలా తేలికైనటువంటి మాట ఉందండి ఇక్కడ. తేలిక మార్గం ఉంది. ప్రతిదినం కూడా నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, నువ్వెవరైనా సరే, మేము ఇప్పుడే వచ్చామండి, మొన్నే వచ్చామని అసలు రాకపోయినా నీవు ఎవరైనా సరే, నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు నిన్ను ఆ నీతి మంత్రుల మార్గంలో దేవుని నీతిలోకి నిన్ను నడిపిస్తాడు. సరే, మన పాఠంలో పొందాం చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఈ 2వ పేతురులో చూసాము. మనం అలాగే యెషయా గ్రంథంలో 65-66 చూసాము. ఈ కొత్త ఆకాశము కొత్త భూమిని మనము కూడా అలా కావాలని. ఇక్కడ ఏం చదివామంటే మనము, ఇవి లయము కాక నా సన్నిధిని చూడండి. దాకా యెషయా గ్రంథం 65లో ఏం చదివామంటే మనము లయము కాక నా సన్నిధిని, ఇవి ఎప్పుడు ఉంటాయండి? ఈ ఆకాశం ఈ భూమి కాదు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాకుండా ఎప్పుడు ఉంటుందట. మనం తెస్సలోనికీ రాసిన పత్రికలోకి వెళ్దాం చూడండి. అక్కడ 1 తెస్సలోనికీ రాసిన పత్రికలో
4వ అధ్యాయంలో 16 నుండి చూస్తే ఆర్భాటంతోనూ దేవుని బోధతోనూ దిగి వచ్చును, మొదట లేకును, మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుతుము. మనము సదాకాలము ప్రభువుతో సదాకాలం అదేనండి. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పిన మాట ప్రభు ఏంటంటే, నా సన్నిధిని ఇవి నిత్యము నిలుచును, అలాగే నీ సంతతి కూడా నిత్యము నిలుచును అని చెప్పారు. ఇదిగో అక్కడ మనము సదాకాలము యుగయుగములు ప్రభుతో కూడా ఉంటాం. కనుక ఇటువంటి నిరీక్షణ కలిగి మనము ప్రభువులో ముందుకు సాగిపోవాలండి. మట్టి మానవుడు, పాపలోకంలో ఉన్నటువంటి మానవుడు దేవునికి ఇష్టమైన వాడుగా ఉండలేడు. ఉండడానికి ఈ పాటలన్నీ పడుతూ ఉన్నాము. వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆరాధనకు రావడం. అంతేకాదండి, దైవజనులు మరి దేవరసాయి గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక మంచి మాట చెప్పాడని ఆయన పేరు చెప్తున్నానండి. చూడండి, ప్రతిదినం కూడా ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. ప్రతిదినం కూడా ప్రభు నన్ను ఇదిగో కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి పంపించండి, తీసుకెళ్ళండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తప్పకుండా అలా నడిపిస్తారు. అందుకే ఇక్కడ 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఒక మాట పౌలుగా రాస్తున్నారు. 2 కొరింథీ 5:17 కాగా ఎవరైనను క్రీస్తునందుండిన యెడల వాడు నూతన సృష్టి. ఇంకా తర్వాత ఏముందమ్మా చూడండి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయె. ఎంత గొప్ప మాట ఉంటుంది. పాతవి గతించిపోతాయండి. నీలో ఉన్న పాత మనిషి పోవాలని నలుగురు కలిసి బాగా తాగుతారంటే తిరుగుతారు. ఒక ఆయన వేసుకుని అనుకున్నాడు. ఇక వాడు మన పండుగ వచ్చేసరికి ఆ ఇంటికి వెళ్ళేది, ముగ్గురు వెళ్ళారు. ఇక్కడ కానుంటారు, ఏడండి అంటే వాళ్ళు ఎవరండి అంటున్నారు. చివరికి ఆయనే కనపడ్డాడు. ఏం చెప్పాడు, అయ్యా నేను ఇప్పుడు పాత మనిషిని కాదు, నన్ను దేవుడు కొత్త మనిషిగా చెప్పండి. ఆడ ఊరిలో పోతామనండి, బాటిల్స్ నెత్తి తెచ్చామనండి, పాలకులు తెప్పించామనండి. వాడు వెళ్తున్నా ఏ మనిషి అయిపోయాడు చెప్పండి, కొత్త మనిషి అయిపోయాడు. ఎలాగో క్రీస్తు ప్రభు ద్వారా, ఒక్కరి ద్వారా మాత్రమేనండి మనుషులు కొత్తవాడే. లోకంలో ఎన్నైనా తీసుకోండి, ఏ మార్గమైనా తీసుకోండి, సవరణలు చేస్తారు అంతవారికే. ఆ పర్వాలేదు, క్రాప్ ఇట్టేసుకో, అట్లేసుకో, లేకపోతే ఇంక ఇలాగా అంతవారికి. యేసు ప్రభు అలా కాదు. ఇలాగా ఆయన నూతన స్వభావం, నూతన బుద్ధి ఇస్తాడు. అయితే ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చూడండి, మన కళ్ళ ముందున్న సృష్టి, ఆ సృష్టి నూతన ఆకాశం, నూతన భూమితో ఎదురు చూస్తుంది. ఎందుకని ఈ పనికిమాల పద్ధతి, పనికిమాల మనుషులు ఈ భూమినంతా కూడా కల్మషం చేసేసారు. దీనిని ప్రభు ఏం చేయబోతున్నారు, నూతన సృష్టిగా చేయబోతున్నారు. యెషయా 66:1 ఏముందంటే, 66 ఆకాశమున సింహాసనము, భూమి ఇదిగో ఈ పాదపీఠమైన భూమిలో మనం ఉంచారు. ఎందుకంటే ఆయన పాదముల చెంత మనం అందరము కూడా మొరపెట్టుకొని అన్నిటినీ జయించాలి. ఇలాగా ఇక్కడ మనం చూసినట్లయితే రోమా పత్రికలోకి వెళదాము. 8వ అధ్యాయంలో 19వ వచనం నుండి చూద్దాం. రోమా పత్రిక దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. ఏలైనగా చూడండి, ఇక్కడ దయచేసి బైబిల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయము సృష్టి గురించి. రోమపత్రిక 8వ అధ్యాయంలో 20 నుండి చదువుతున్నారు. సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి మహిమగల శ్వాసమును నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వారి మూలముగా
విధముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. పిల్లారా, సృష్టి ఏం చేస్తుందంటండి? ప్రసవేదన పడుతూ మూలుగుతూ ఉందంట. ఈ అక్రమాలు చూడలేక ఇలా మనం ఏం చదువుకున్నాం దాక, ఇదిగో కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నారు. ఈ మాట మనుషులు మర్చిపోయేదేమో కానీ భూమి మర్చిపోలా. భూమి కూడా ఎదురు చూస్తుంది, ఎప్పుడు క్రొత్త భూమిలోకి వస్తామా, ఈ పాత భూమి లాభలేదు అని ఎంతో ఎలా ఎదురు చూస్తుందంటమా. ఇదిగో అప్పుడు చదివాక మనం ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నది. భూమి యొక్క ప్రసవ వేదన చూపిస్తుంది. చూడండి, మీకు యెషయా గ్రంథంలో బైబిల్ ఉన్న వారందరూ చూడండి, 24వ అధ్యాయంలో 17వ వచనం నుండి చూడండి. భూమి యొక్క ప్రసవ వేదన కనబడుతుంది. యెషయా గ్రంథము 24:17. భూనివాసి నీ బయటకు వచ్చెను, గుంటయు గురియు నీకు తటస్థించెను, భూములు పైకి తీయబడెను, భూమి పునాదులు కంపించబడుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది, భూమి బహుగా దద్దరిల్లిపోచున్నది, దూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము భారముగా ఉన్నది, అది పడి లేవు. ఇలా యెషయా గారు 24వ అధ్యాయంలో 17 నుండి 20 వరకు భూమి యొక్క ప్రసవ వేదన, ఒక భయంకరమైన పరిస్థితులను మనం చూడలేము, మనం చూస్తేనే సహించలేము. అయితే భూమి ఎన్ని పరిస్థితులు చూస్తుందో చూడండి, ఎంతమంది అక్రమాన్ని చూస్తుందో చూడండి, ఎంతమంది నీతి ముందు రక్తాన్ని చిందిస్తున్నారో భూమి అన్ని కూడా చూస్తూ ఉన్నది. చూస్తే ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వరకు భూమి ఎదురు చూస్తుంది. భూమికి చేతులు లేవు, కాళ్ళు లేవు, నోరు లేదు, చాడీ చెప్పడానికి చెవులు లేవు ఉండాలి. అటువంటి భూమి ప్రకృతి మనకు బోధిస్తుందండి. కీర్తన 19వ అధ్యాయంలోనికి వెళ్ళండి. కీర్తన 19వ అధ్యాయంలో ఆకాశములు వివరించుచున్నవి, అంతరిక్షం ప్రచురపరచుచున్నది, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. ఆ భాష వింటున్నారా మీరు? ఊరికే గుడ్డెంచీలో పడట్టుగా వెళ్తున్నారా? అన్యులకు వాళ్ళకి తెలియదు. మనం వినాలి. ఇంకా మన గ్రంథంలో రాశారు దేవుడు. వాటికి భాష లేదు, మాట లేదు. ఏంటి ఉదయం ఏంటి, సాయంకాలం ఏంటి, ఈ సూర్యుడు ఏంటి, పగలేంటి, రాత్రి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇలాగూ ఏం చేస్తుందంటే భూమి మనకు బోధిస్తూ ఉన్నది. సృష్టి మనకు బోధిస్తూ 19 చూశారు కదా, కీర్తన 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని. పీడాల ఆయన పాదపీలు అని చెప్పుకున్నాం కదా భూమిని. చూడండి, ఆమోసు గ్రంథంలోకి వెళ్దాము. ఆమోసు గ్రంథంలో 9:5 చూద్దామంట. 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. ఆయన భూమిని మొత్తగా ఒకరోజు వస్తుందని ఇందాక చదివాము మనము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివాము మనము. పంచభూతములు మిక్కిడమైన వేంద్రముతో లయమైపోవును, భూమి దాని మీద వృక్షములు కాలిపోవును. ఇటువంటి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయండి. అది ఏర్పాటు కాలంలో ఉన్నాము. నెమ్మదిగా నడిపిస్తూ ఉన్నారు. భూమి అక్కడ పడేసినట్టుగా శుద్ధలాగా ప్యాకెట్లాగా అక్కడ లేదండి. అది భూమి తల చుట్టూ తిరుగుతూ
సూర్యుడు చుట్టూ తిరుగుతున్నది. ఎంత భూమి అండి? మీరు దాంట్లో భూగోళంలో చూసిన గ్లోబ్లో చూసినట్లయితే అమెరికా ఎక్కడ ఉంటుందో తెలుసండి? ఇండియా పైన ఉంటే అమెరికా గ్లోబ్ అడుగు భాగంలో. ఈ అడుగు భాగంలో వాళ్ళు 80-90 అంతస్తులు కట్టారండి, కింద జారిపోతున్నాం. చూడండి, ఇటువంటి భూమికి ఒకసారి మనము ఆ యోగ గ్రంథంలో వెళ్దాం. చూడండి, యోగ గ్రంథంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. 20వ అధ్యాయంలోనికి వెళ్తే 27 చూద్దాం. చూడండి, ఆకాశము వారి దోషములను బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. ఎవరికి లేచేది? మనుషులు లేస్తే ఎట్లా ఇంకోతోడు పోతాం? భూమి లేస్తాం తెలుసా? మీరు చూసారా? భూకంపాలు వచ్చి పోతున్నారు. ఆకాశము వారి దోషములను బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. చూడండి, ఇంత గొప్ప భూగోళాన్ని ఆ యోగులో ఉన్నాం కదా. 26-7 చూడండి, 26వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే శూన్యము పైన శూన్యము పైన భూమిని వేలాడదీశాడు. శూన్యములో భూమిని వేలాడదీశారండి. భూమికి పునాది వేశారంటే అక్కడ. ఇంకా చూడండి మీరు 38వ అధ్యాయంలో యోగులోనే 4-7 వచనాలు చూడండి. 4వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. 7వ వచనం చదవండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అసలు శూన్యంలో ఉందట భూమి. అక్కడ పునాది చేశారండి. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? మరి ఈ దేవదూతలు, ప్రభు, పరలోకవాసులందరూ ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడ పునాది వేశారటండి. వీళ్ళారా ఇదిగో సముద్రానికి ఒక ఆట ఇచ్చాడు. చూడండి, సృష్టి అంతా కూడా ప్రభు ఆటగా నడుస్తుందండి. మానవుడు అక్కడే ఆయన ప్రకారం నడవండి. అయితే నడిచే మార్గం దేవుడు చూపించాడు. మీకు ఇక్కడ ఒక దగ్గర చూపిస్తాను చూడండి. 38వ అధ్యాయంలో ఉన్నాం కదా. యోబు 11 చదవండి. సముద్రానికి ఒక ఆట ఇచ్చాడు. నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదు. వీళ్ళారా భూగోళం మొత్తంలో 3 వంతులను సముద్రము, 1 వంతే భూమి. అది కనుక ఇటు వచ్చేసిందంటే ఎవడు బ్రతకడు. అయితే ఆయన ఏం చెప్పాడంట? ఉందండి బైబిల్లో చూడండి. నీవు ఇంతవరకే గాని 38వ అధ్యాయము 11వ వచనం. నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదు. ఎవరు చెప్పారమ్మా? ఎవరు? మీ తాత, తండ్రి, మీ నాన్నమావగా చెప్పింది. ఇదిగో సర్వలోక సృష్టికర్త ఆయన చెప్పాడు. ఆయన మాట మీద ఇంతవరకు కూడా ఎవరు అద్దులో ఆక్రమించారనుకోండి ఊరుకుంటారండి. ఆక్రమించి అమ్మ ఒకరు అద్దుకు ఆక్రమిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. హాలండ్లో సముద్రాన్ని కూర్చారంట కొంతవరకు. అది ఎందుకు ఊరుకుంటుంది? మరి దాని భాగవానికి అది వస్తానే ఉంది. అన్ని పడగొట్టి దాని అద్దువాన్ని తగ్గించింది. ప్రియులారా, ఇటువంటి గొప్ప దేవుడు అసలు భూమి చూడండి. దేవుడు వాక్యం ఎలా అందిస్తారంటే, సరే నేను ఇంటి దగ్గర భూమి గురించి ధ్యానించినడలా అది నీకు బోధించును అనే మాట వినపడుతున్నాను. సరే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ముందుగా మేమే వచ్చాము. 7 ప్రార్థనలు చేస్తా. మొదటి ప్రార్థన చేశానండి నేను. మరి ఇదే మాట వినబడుతుంది. భూమి గురించి ధ్యానించినడలా అది నీకు చూపిస్తారు. చూడండి, ఆ యోగ గ్రంథంలో ఉన్నాం కదా. మనం చూసినట్లయితే ఇక్కడ 12 చూడండి. 12 ఉన్న మాట నేను ప్రకటించినా కూడా ప్రభు నాకు వినిపిస్తున్నాను. చదవండి. భూమిని గురించి ధ్యానించినడలా అది నీకు బోధించును. భూమి ఏం చదువుకుందాం? మరి మనకన్నా బాగా ఎక్కువ చదివిందాం.
భూమిని గురించి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించు. ఇలాగా ఇటువంటి భూమిని గురించి చూడండి, సృష్టి ఆ భూమట ఇందాక రోమపత్రికలో చదివాం కదా, మన 8వ అధ్యాయంలో రోమా 8:19 నుండి 23 వరకు చదివాం. చాలా విలువైన మాటలు ఉన్నాయి, అక్కడ నోట్ చేసుకోండి. వీళ్ళారా సృష్టి మిగుల ఆశతో ఏది చూస్తూ ఉన్నది, ప్రసవేదన పడుతూ ఉన్నది, రోదన చేస్తూ ఉందట. ఎందుకో తెలుసా? క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఈ మనిషి యొక్క బాధ ఘోరాలని చూడలేకపోతూ ఉన్నది భూమి. క్రొత్త భూమి ప్రభు ఆదరించారు. ప్రభు వాగ్దానం చేశాడు కదా, ఆయన వాగ్దానం బట్టి ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకని 19వ వచనం చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. ఎందుకో తెలుసా? ఆ దేవుని కుమారులు ఎప్పుడు వచ్చేస్తారు బయటికి? ఇప్పుడు అందరూ కూడా దేవుని కుమారులేనండి. ఏమండి, అందరు దేవుని కుమారులే. రేపు ప్రభు వచ్చిన తర్వాత మధ్యాకాశంలో అసలు దేవుని కుమారులేమో అక్రమస్తులెవరో తేలిపోతారు. మీరు మొదటి వారి పత్రికలోకి వెళ్ళండి, 3వ అధ్యాయంలో చూద్దాము. మొదటి వారి పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చదవండి. ఇప్పుడు మనందరం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడు. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏదైనా అది ఆయనకు ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన పోలి ఉందని ఎరుగుదుము. ఇప్పుడు అందరూ కూడా ఏడు ఒక ఆయనకి 4 పిల్లలండి. ఒకడు 5లో తప్పాడు, ఒకడు 3లో తప్పాడు, ఒకడు బాగా చదివి గొప్పవాడయ్యాడు. ఏంటంటే ఒక తల్లి తండ్రి బిడ్డలేగా మనుషులందరూ కూడా దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అయితే మీరు ఇప్పుడు అందరూ కూడా దేవుని బిడ్డలే. రేపు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత అసలు అక్కడ ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత అసలైన దేవుని బిడ్డలు ఎవరు? ఇందాక ఏం చదివాడు మనం రోమాపత్రికలో ఏం రాబడుతుందంటే దేవుని కుమారుడు 8:19 దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నది. చూసారా? మనము ఈ భూమి ద్వారా మనం నేర్చుకోవాలండి, సృష్టి ద్వారా నేర్చుకోవాలి. సృష్టి మనకు ఎంతో ప్రస్తుతం ఎలా ఉందంటే 107లోకి వెళ్ళండి, 107:9 ఒకసారి చూడండి. 107:9 చూసినట్లయితే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. కనుక నీకు ఆశనట్లయితే వీళ్ళారా, ప్రభు నిన్ను క్రొత్త వారిగా చేసి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి పంపిస్తాడు. ప్రస్తుతంగా భూమి పరిస్థితి ఏంటంటే యోబులో 9:24 చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 24వ వచనం చూడాలి, చదవాలి త్వరగా. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. చూడండి, ఇప్పుడు భూమి ఎవరి చేతిలో ఉందామా? దుష్టుల చేతిలో ఉన్నది. ఆ దుష్టుల చేతిలో నుండి భూమిని విడిపించి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును దేవుడు చేయబోతున్నాడు. అయితే ఇందాక మాట చదివాను తెలుసా మీకు? దానిలో నీతి నివసి 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదివాను. చదవండి మళ్ళీ 13వ వచనం. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు కనిపెట్టుచున్నాము, దాని యందు నీతి నివసించును. ప్రియులారా, నీతి
నీకు. ఇదిగో సృష్టి అంతటి సృష్టి చేసే బోధ కూడా వినాలి నీవు. ఆకాశము దేవుని మహిమను వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. పగటికి పగలు, రాత్రికి రాత్రి, వాటికి భాష లేదు, మాటలు లేవు. నీకైతే పెద్ద లోన్ ఇచ్చాడు దేవుడు. ఎవడన్నా తగాదకు వస్తే ఆరోపణ వీళ్ళారా దాన్ని చూసి నేర్చుకోవాలి, సృష్టిని చూసి నేర్చుకోవాలి. కనుక ఇక్కడ సృష్టి వలె నీవు బోధిస్తున్నావా? సృష్టి వలె నీవు ప్రసవేదన పడుతున్నావా? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోకి వెళ్ళడానికి, క్రొత్త సృష్టి కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? ప్రియారా, మన సంగతి చూద్దాం. మనుషులు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎలా చూస్తున్నారంటే, ఎలా తయారవుతున్నారంటే చూడండి. లూకా సువార్తలోనికి వెళ్దాం. చూడండి 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో లూకా సువార్త 36 నుండి చదువుకుందాం. చూడండి. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఆ ఉపమానం చెప్పారు. ఎట్లనగా ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన ఎడల క్రొత్తది దాన్ని చింపివేయును. అదీను గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయెడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడను. ప్రియులారా, ఈ పాత కొత్త సంవత్సరానికి అతుకులేస్తున్నాం మనం. ఇదివరకు వాక్యం చదవట్లేదండి, ఇప్పుడు చదువుతున్నాడండి కొద్ది. ఇప్పుడు అతుకులేస్తున్నాడు ఆయన. ఈ అతుకులు పనికి రావడం చూడండి. పాత ద్రాక్షారసము ఉన్నదే 37 చూడు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయాడు. వినండి ప్రియులారా జాగ్రత్తగా. ఈ ద్రాక్షారసం అనేటువంటి ప్రభు మాట, ప్రభు యొక్క పని. తిత్తి అంటే తెలుసా? మన శరీరం తిత్తి తీస్తానంటారు. ఎరుగున్నారు ఎప్పుడన్నా తిడతా వాళ్ళని, నీ తిత్తి తీస్తానంటే చాపేస్తానండి అర్థం. ఈ పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోసినట్లయితే ప్రభు యొక్క మాటలు, ప్రభు పని, ప్రభు నిత్య నూతనమైనటువంటి వాడు. ఈ నిత్య నూతనమైన మాటలు తీసుకెళ్ళి నీవు పాత తిత్తిలో పోస్తే ఎట్లా ఉంటుందండి? తిత్తి పగిలిపోతే ద్రాక్షారసం పాడైపోతుంది. అందుకని ఏం చేయాలి? క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తిలో పోయమన్నారు. కనుక మనుషులు ఏం చేస్తున్నారంటే, సరే అన్నిటికీ లోపంలో ఉన్న వాడికి కొత్తది బాధ తిన్నాడే, ఎలాగో ఇవాళ అంతేననుకోండి. మనం ఏదో దేవుడు ఇచ్చిన కృపను బట్టి వచ్చాయా, 24 గంటలు కాపాడాం నాయన అని ఒత్తుకుని రాత్రంతా బట్టి తెల్లవారేపాటికి నూతన సంవత్సర ఆరాధనకు వచ్చేసాం. వాళ్ళకి అదే లేదు, నిన్న ఒకటే ఇవాళ ఒకటే. వీళ్ళకి చూడండి, క్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపుల దగ్గరకు పరలోకం నుండి వచ్చిన దేవదూతలు 10వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ అంటాడు. రాత్రి మనం చూసే కదా బాపట్లో ఎక్కడ సంతులేదండి. అప్పుడు జనమంతా కూడా వాళ్ళకి తెలియకుండానే యేసు ప్రభు సంతోషంలో ఉన్నారు. మిఠాయి కొట్టిన వాళ్ళందరూ బయట పెట్టేసి ఊరు ఇచ్చేవాళ్ళు బయట పెట్టేశారు. బజార్లన్నీ కూడా నిండిపోయినాయి. ఏంటి సందర్భం ఏంటంటే అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని వాళ్ళకి తెలియ. మన యేసు ప్రభు మాట ఇంతవరకు కష్టం చేస్తారు. వాళ్ళు లేచినా సరే ప్రతి మానవునికి 2000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదే వర్తమానం ఇప్పుడు అందరు కూడా తెలిసినా వాళ్ళకి తెలియకపోయినా కూడా చూడండి, చాలా రకాల క్యాలెండర్లు ఉన్నాయి, చాలా రకాల శకాలు ఉన్నాయి. ఆ క్యాలెండర్ రాజుడు, శకాలు సిద్ధాంతాలు రాజుడు ఆయన మూల పడేసి యేసు ప్రభు తారీఖు వేసుకుంటున్నాడు. పీడారా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఏ తారీఖు అమ్మా ఇవాళ అమెరికా వాళ్ళకి ఫోన్ చేశారు, ఇవాళ తారీఖు ఎంతని
ఇవాళ 1వ తారీఖు చెప్తారు. ఇవన్నీ కూడా క్రీస్తు శకంలో వచ్చేసినాయని కూడా. ఎందుకని అందరినీ కూడా ఏకం చేసి ఆయన అందరినీ కూడా రక్షించాలని ఆయన ఆశ కనుక ప్రజలందరికీ కలుగు మహా సంతోషం. చూడండి, ఈ తారీఖు ఎవరు వేసుకుంటారమ్మా? అన్ని మతాల వాడు, అన్ని కులాల వాడు, అన్ని ప్రాంతాల వాడు. ఇవాళ తారీఖు అంతా నిద్రపోవడం ఒక ఆయన, ఇవాళ తారీఖు అంతా ఎందుకు ఎవరు చేసేవాడు, ఇవాళ తారీఖు అంతా ఇవాళ తారీఖు. ఈ తారీఖు ఎక్కడిది చెప్పండి పోయి ఊరి మీద. ఈ తారీఖు యేసు ప్రభు అని చెప్పండి. వాళ్ళ కోపం వచ్చిన తగాదు పెట్టుకోకూడదు. యేసు ప్రభు మాటలు ఎలా ఉంటాయంటే నెమ్మదిగా చెప్పాలి. వాళ్ళ ముందు నువ్వే గొప్పవాడు అని చెప్పాలి. అప్పుడు బీజేపీ మాట వింటారు. కనుక ఈ తారీఖు ఎవరండి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ శకం ప్రారంభమైంది. తారీఖు రావాలని మిగిలిన వాళ్ళందరూ ఆయన గొప్పడు, ఈయన గొప్పడు. ఏమంటే ఒక ఆయన 75 కిలోలు పైకెత్తాడు, ఒక ఆయన 150 కిలోలు. ఎవరండి ఎత్తింది? ఎవరు గొప్పడు చెప్పండి? 150 కిలోలు ఎత్తిన ఆయన గొప్పడేనా? ఇక దండలేద్దామా ఆయనకి? దేవుడిని పూజ చేద్దామా? చూడండి, ఈ బైబిల్లోనే ఒక ఆయన ఉన్నాడండి, సంసోన్ అండి. చాలా బలవంతుడు ఆయన. ఎంత బలవంతుడు అంటే వింటున్నారమ్మా, న్యాయపతిలో ఉంటాడు. వినాలందరూ. ఈ సంసోను ఒక పట్టణంలో ఉన్నాడండి. ఆయనను పట్టుకోవాలని ఫిలిస్తీయులు, ఆ పట్టణానికి ఒక పెద్ద గేటు ఉందండి, పెద్ద తలుపు ఉన్నది. ఎంత తలుపు అంటే తాళ తలుపులు, పెద్ద గేటు ఉన్నది. ఆ గేట్ వేసేసి ఇక వీళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నారు. ఎవరినమ్మా? సంసోన్ని. ఆ అర్ధరాత్రి వేసి ఏం చేశాడంటే ఆ గేటు, తలుపు, ద్వారబంధం మొత్తం పీకెళ్ళి కొండ వేసేసి వచ్చాడు. ఎంత బలమో చూడండి. దేవుని శక్తి కలిగి ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవుని ఏర్పాటు బిడ్డ ఆయన. వీళ్ళ భాగం చదివితే ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఏం చేసాడమ్మా? ఆ పట్టణపు ద్వారబంధాన్ని, ఇదిగో మన ఇంటి ఈ ద్వారబంధం ఎలాగో పట్టణానికంటే తాళం చెట్టు, తలుపులు, ద్వారబంధాలు ఉన్నాయి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు భూమి ఆకాశం సృష్టించిన దేవుని పక్కన పెట్టి ఈ సంసోనికి కొబ్బరికాయ కూడా దాన పెడతామా? న్యాయం ఆలోచించారు. ఏమా, ఆయన గొప్పవాడే, సంసోను గొప్పవాడే. కానీ నువ్వు అక్కడ పోతున్నావు అనుకున్నామా, అక్కడ పోయి దండాలు పెట్టి వస్తున్నావు. బంగాళాఖాతం, అసలు బంగాళాఖాతంలో సృష్టించిన ఆయన సంగతి ఏంటండి బాబు? ఆయన ఏంటి ఆలోచించాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవునిలో ఉన్నామని చెప్పుకుని అతుకులేయడానికి వీల్లేదు. పాతయి కొత్తయి అతుకులేయడానికి ఒక ఆయన ఏంటంటే ఆయనకి ఆలోచించి కనుక వాళ్ళు భలే మంచోడు, భలే భలే అంటాడు. తెల్లారి ఆయన ఈయన భలే మంచోడు అంటాడు. ఇద్దరు సన్నాసుడు. వీళ్ళు అలా మర్చిపోకండి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభువులో ఉన్నప్పుడు మాత్రమే మనం, అది కూడా ఏం చెప్పామేమో, ప్రతిదినం కూడా సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారికి తెలియకుండానే దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. వారికి తెలియకుండానే దేవుడికి ఇష్టమైన వారిగా చేస్తాడు. వారికి తెలియకుండానే. అందుకే ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో 5:17 ఏం రాస్తారంటే పౌలు గారు 5:17 చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఉన్నారు చాలా మంది, మంచిదే. ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రియులారా, కొంచెము నీలో కొంచెము ఇబ్బంది ఉన్నా సరే, కొంచెం అపవిత్రత ఉన్నా సరే, మొత్తం శరీరం అంతా పాడు చేసుకుందామని మర్చిపోవాలి. 1 కొరింథీ పత్రికలోకి వెళ్దాం చూడండి ఒకసారి. 5వ అధ్యాయంలో మనం 6 నుండి చదువుకుందాం. 1 కొరింథీ. మీరు అతిశయపడటం మంచిది కాదు. అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? పులిపిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. నీలో పాతదేముందో, ఇది మామూలు వంట చేసి
వాళ్ళకి తెలుసు. ఆ పులిపిండి కొంచెమైనా కూడా ముద్దంతా కూడా పులియేస్తుంది. నీలో ఏ చిన్న అపవిత్రత ఉన్నదో, ఏ అక్రమం ఉన్నదో ప్రార్థన ద్వారా, ప్రభు శక్తి ద్వారా దాన్ని నీవు తొలగించుకున్నట్లయితే ప్రభు నీకు గొప్ప మేలు. ముద్దంటే ముద్దంతా అంటే మన శరీరం అంతా. ఈ శరీరం అంతా కూడా నాశనం అయిపోకుండా, అందుకని ఇక్కడ పౌలు గారు చక్కగా రాశారు. మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6 నుండి రాశారు. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్పారు? క్రీస్తు అన్న మన పస్కా పశువు గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ చేద్దాము. ఇలా పులియని రొట్టెలతో నీలో ఏముందో సరి చేసుకోవాలి అంటే ఎక్కడ సరి చేస్తామండి? మన జ్ఞానాన్ని బట్టి కాదు, సరి చేసుకునే మార్గం కూడా ప్రభువు చూపించారు. ఎవరైతే ప్రతిదినము ప్రార్థన చేసుకుంటారో, ఎవరైనా కూడా అయ్యా నేను మంచిదాన్ని కాదయ్యా ప్రార్థన చేయండి, వీళ్ళు నిన్నారంటూ వీళ్ళు చెప్తున్నా మంచిదాన్ని కాదని వాళ్ళు ఇది ఒక తలకాయ చెప్పారు. అందుకని ఎవరు చూడకుండా ప్రభు సన్నిధిలో ఏం చెప్పుకోవాలమ్మా? అయ్యా నేను అసలు మంచిదాన్ని కాదయ్యా. ఒక ఆమె ప్రార్థన చేసింది, నేను విన్నా రహస్యంగా, అయ్యా నేను నీ చెప్పుకోనయ్యా ప్రార్థన, నేను బాగా గుర్తు పెట్టుకున్నామా. ఎంతగా దిగిపోయి మాట్లాడుతుందో చూడండి ప్రియులారా. ఆయన సన్నిధిలో ఇవన్నీ ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను ఏం చేస్తారు? మంచి ముద్దగా పులి అయినటువంటి పిండి లేకుండా ఉన్నటువంటి పులిసిన పిండి నీలో ఏ కొంచెమైనా ఉన్నా ఏమైందో చెప్పండి. ఏ కొంచెం ఉన్నా కూడా ఏమైంది? మొత్తం పులిసిపోతుంది. కొంచెం ఉన్నా సరే కనుక ఆ పాతదైనటువంటి పులి పిండిని తీసేసే గలతీ పత్రిక 5:9 కూడా చూద్దాం. చూడండి ఒకసారి గలతీ పత్రిక 5:9 చూద్దాం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. వీళ్ళరా అది కొంచెమైనా సరే ఏమైందంటే చెప్పండి, అంత కూడా పులిసేటట్టు చేస్తుంది. కనుక నీలో ఏమీ కూడా లేకుండా అక్రమం అంటే ఏంటంటే రోజు ప్రార్థన చేయకపోవడం అక్రమం. కాలేజీలో పనిచేశారు కదా, అదే దొంగలు దుర్మార్గులు అక్రమస్తులు ఉన్నారు జాగ్రత్త అని చెప్తాను. ఈ దొంగలు దుర్మార్గులు పరీక్ష తప్పినవాడు పెద్ద దొంగ. ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళేది? నువ్వు ఎందుకు తప్పాలి? వీళ్ళ ఇక్కడ కూడా మనం ప్రభువులో ఉన్న మనం ఎంతో జాగ్రత్త కలిగి ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఒప్పుకొని మనం ఉన్నట్లయితే అభ్యంతరాలు వస్తాయండి. పాపరూపంలో ఉన్నాం కనుక ఒకసారి చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాం. 18 మన జీవిత యాత్రలో అనుదినము అనేక అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, సహజమే. 18వ అధ్యాయంలో ఇక్కడ చూడండి 7వ వచనం చూద్దాం. అభ్యంతరముల వలన శ్రమ రాక తప్పవు, కానీ శ్రమ 8వ వచనం చూద్దాం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులు రెండు పాదములను కలిగి పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయుము. చూడండి ఎంత గొప్ప మాటలు బైబిల్లో రాస్తారు. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే ఏం చేయమంటున్నారమ్మా? ఓ చెప్పబట్టడం కాదు, నరికి అవతల పడడం. ఎంత కఠినమైన నిర్ణయం తీసుకోవాలో చూడండి. కన్ను నీ కన్ను అభ్యంతరం వచ్చినట్లయితే చూడకూడదు ఏదైనా చూస్తూ
ఏం చేయాలి? రోజు చెబుతున్నావు కన్ను ఎట్లా మాట ఏం చేయమన్నారండి ఇక్కడ వాక్యంలో? కన్ను తీసి పాలేమ. ఎంత పనిష్మెంట్! ఎవరు మనకు, మన శరీరానికి మనం ఎంత పనిష్మెంట్ ఇచ్చుకోవాలో వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. కానీ పిల్లరా, గడ్డు సమస్యలు ఏం లేవు. నేను ఎక్కడ వాక్యం చెప్పినా కూడా విజయవాడలో చాలా చోట్ల మీటింగ్ పెట్టేవాళ్ళు. పరిష్కార వాక్యం చెప్తాను. ఎవరైనా సరే ప్రతిదినం కూడా ప్రభు సన్నిధిలో మొదలుపెట్టుకో. ఆశ్చర్యకరమైనటువంటి ఫలితము నీ ఇంట్లో, నీ ఒంట్లో దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది లేకుండా ఏదో చేయాలనుకుంటే ఏమీ నీ వల్ల కాదు. అలా ఉన్నటువంటి వారికి ప్రభు తన స్వరూపం ఇందాక మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ప్రారంభంలో చదివాము. ఇప్పుడు అందరూ కూడా దేవుడి పిల్లలమే. ఆయన రేపు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత అసలైన పిల్లలు ఎవరు బయటపడతారు. అలా బయటపడాలంటే నీవు ఆయన సన్నిధిలో దైవజనులు ఏం రాశారంటే, కోడి పిల్లల సంగతి రాశారండి. కోడి అక్క గుడ్లు పెట్టి దాని మీద 21 రోజులు పొదిగిన తర్వాత ఏవైతే గుడ్లు అచ్చగా ఆ తల్లిలాగానే పిల్లలు. మనము కూడా ప్రభు సన్నిధిలో ధ్యానంలో ఉన్నట్లయితే ప్రతిదినం ఉండాలండి. ఏదో అమావాస్య పౌర్ణానికి ప్రార్థన చేసేది వీళ్ళారా, ప్రతిదినము కూడా ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో, మరి మిగతా వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు. 16వ అధ్యాయంలో నుండి యేసు ఒక మాట చెప్పాడు. చూద్దాం చూడండి. మత్తయి సువార్త 16:6లో యేసయ్య చెప్పిన ఒక మాట చూద్దాం. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. ఎంత గొప్ప సంగతులు చూడండి. వీళ్ళందరూ ఎవరండి? ధర్మశాస్త్రోపదేశకులు, మత నాయకులు, పెద్దలు. వాళ్ళ దగ్గర ఏముందంటండి? పులిపిండి. క్లారిఫికేషన్ ఇచ్చాడు ప్రభు. ఆ 16 అధ్యాయం ఉన్నాం కదా, 11, 12 చదవండి. అక్కడ నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్పారు. వారి బోధ పులిపిండిగా ఉన్నది. బోధలు చాలా ఉన్నాయి, రకరకాల బోధలు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదు అంటారు. అలా కాదు. నీకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మార్చుకోవడం కాదు. కనుక ఇక్కడ మనం సరి చేసుకున్నట్లయితే ఇందాక 2 విషయాలు చెప్పాము. ఒకటి, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయకూడదు. పాత గుడ్డకు కొత్త గుడ్డ మార్చిక వేయకూడదు. ఈ ఉదాహరణ ఏంటంటున్నారు? మన బ్రతికే పూర్వకాలం అలా చేసాం, ఇలా చేసామా, అవి అట్లా చేయకూడదండి. 24 సంవత్సరాలు చేసినట్టు చేయకూడదండి అనుకోవడం. మళ్ళీ 25లోకి వచ్చేసరికి మళ్ళీ మొదలే. ఇటువంటి అక్రమం అంటే ఏంటండి? రోజు ప్రార్థన చేయకపోవడం అక్రమము. మనల్ని ప్రతిదినం బ్రతికిస్తున్నాడు దేవుడు, కాపాడుతున్నాడు. ఆయన ప్రతిదినం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం అక్రమము. ఆయన వాక్యం ఎప్పుడు చదవమన్నారమ్మా? కీర్తనలో 1వ అధ్యాయంలో దివారాత్రుడు దానిని అది చదవకపోవడము అక్రమము, పాపము. ప్రార్థన ఎప్పుడు చేయమన్నారు? లూకా 18:1లో ప్రభు స్వయంగా చెప్పారు. విసుగంగా ఇటువంటి అక్రమాలు చేసేవారిని దేవుడు నీతిమంతులుగా తీర్చు. కనుక మనం నీతిమంతులుగా కావాలంటే నూతన సంవత్సరంలో ఒక పెట్టుకోవాలండి. మా నాన్నగారు పెద్ద పాదరి గారు ఏం చెప్పేవాడంటే 31వ తారీఖు రాత్రి మీరు నిర్ణయాలు తీసుకోండి. సంవత్సరం అంతా కూడా ఏమి నిర్ణయం తీసుకోవాలంటే, నేను ఈ సంవత్సరం అంతా కూడా ఆదివారం ఖచ్చితంగా గుడికి వస్తాను. మధ్యలో రాలేకపోతే ఏమండి? దేవుడు సమస్తం గ్రహించే దేవుడు. నేను తీసుకురాలేడా? నీవు ఉద్యోగం ఉన్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి తీసుకురాగలను. నేను ఖచ్చితంగా ప్రతిదినము బైబిల్ చదువుకుంటాను.
ప్రార్థన చేస్తానని నిర్ణయాలు తీసుకోమని చెప్పేవాడు చిన్నప్పుడు మాకు బాగా. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే దేవుడు సహాయం చేయడా? చేస్తాడండి, తప్పకుండా చేస్తాడు. కనుక అలాగ మనము ప్రభువులో ముందుకు సాగిపోవాలి. కనుక అలాగే ఎవరైతే పరిచర్య ప్రభువును చూడాలండి. ఇక్కడ మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం అండి. రాత్రి ఎన్నింటి దాకా ఉన్నాం ఇక్కడ? జాగ్రత్తగా దయచేసి న్యాయమైన మాట. రాత్రి ఇంటికి పండుకునే వాళ్ళకి 2 అయిందండి. తెల్లారిపాటి నుంచి వంట చేస్తున్నారండి. నేను కూడా వచ్చాను. ఇక తీరిక తెల్లారి పడుతున్న వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలుసండి? 11:30కి 12:30. ఎందుకంటే మీరు పాపం ఢిల్లీ నుంచి రావాలి కదా, రాజ్య పరిపాలన చూస్తూ ఎంపీలు కేంద్ర మంత్రులు కదా, న్యాయం ఆలోచించండి. వాళ్ళు వచ్చి వంట చేశారు. యేసు ప్రభువును మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఉందండి. చూడండి, చూపిస్తా వాక్యం. నేను ఒక వాక్యం చూపిస్తాను. యేసు ప్రభువును మనం నేర్చుకోవాల్సింది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. 20వ అధ్యాయం 25వ వచనం. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై వాడు మీ పరిచారకుడై ఉండాలి. గొప్పవాడై ఉండాలని అందరికీ ఆశ ఉంటుందండి. మీరు గొప్పవాడిగా కావాలంటే ఏం చేయాలంట? పరిచారకుడిగా ఉండాలి. ఇంకా యేసు ఎందుకు వచ్చారో రాత్రి చూడండి. మీలో ఎవరు ముఖ్యుడై ఉండకూడదు వాడు మీ దాసుడై ఉండాలి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా. ఎంత గొప్ప మాట! మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటమ్మా? వాళ్ళతో వీటి పని చేయించుకోవడానికి కాదు వచ్చింది ఆయనే పని చేయడానికి. ఇంత గొప్ప తండ్రి, ఇంత గొప్ప దేవుడు ఎక్కడ ఆయన చూసి మనం నేర్చుకోవాలి. వీళ్ళారా ప్రార్థన అయిపోయింది, వెళ్తున్నారు. కొంతమంది ఈ బట్టలన్నీ కూడా మడిచేసి పెడుతున్నారు. మీరు అడగండి, వాళ్ళు బట్టలు మడిచేవాళ్ళం, వంట చేసేవాళ్ళం డబ్బులు ఎంత తింటున్నారో అమ్మా. దేవుని పని, దేవుని పరిచర్య తగ్గించుకొని దేవుని పని చేయాలని. మీలో చూడండి, అవి ఎలా ఉంటారట? గొప్పవాడు పెత్తనం చేస్తాడు, అధికారం చేస్తాడు. వీళ్ళారా నేను ఉద్యోగం రాకుండండి హైదరాబాద్ ఒక మినిస్టర్ గారి దగ్గర ఒక కాయం తీసుకెళ్ళాను. నేను ద్వారా అన్ని పనులకు వెళ్ళేసరికి నేను భయంకరంగా అదిరిపోయినండి. ఒక సీన్ చూశాను. మినిస్టర్ గారు బయట నుంచి ఆ గార్డెన్లో కూర్చుని ఉన్నాడు. వాళ్ళకంట గొర్రెలకి గొడ్లకి రోజు ఇప్పించాడంట. ఒక్కొక్కడు వచ్చి బోర్లాగా పడుకుంటున్నాడు. తెలంగాణ వాడు ఆ కాళ్ళ దగ్గర పడుకున్నాడు. కాళ్ళ దగ్గర దండం పెట్టి లేచి వెళ్తున్నాడు. పెద్దోడని లేవలేక పడుకోలేక దండం పెడతాడు. ఈయన తగ్గ చదువుకుంటా ఏంటి వాడు ఎక్కడ పోయి ఎక్కడ పోయాడు. అక్కడ నుండి తిరిగి వచ్చింది. నాకు ఉద్యోగం వద్దు కానీ దాన్ని కూడా పడుకోమంటారు. ఇక్కడ ఈ దగ్గర ఏం చేస్తారంటే ఆ నిల్చున్న వాడిని ఏడు దానం పెట్టాలి. అది ప్రభువు యేసు ప్రభువును గొప్ప. అందుకని ఇక్కడ చూసారు, గుర్తుపెట్టుకోండి. ఇది మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుండి మనం చూసినట్లయితే అన్యులు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటాం. యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటండి? పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి కాదు ఆయన వచ్చింది. నీకు ఎవరన్నా గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే ఆయన ఇస్తాడట. మీకు ఎప్పుడు చూపిస్తా నేను. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంది కదండి. అక్కడ 13వ అధ్యాయంలో అంతటా పళ్ళెంలో నీళ్లు పూసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాడు. ఎవరండి? ఇదిగో ఎవరి పేరు మీద మనం ఇవన్నీ చేస్తున్నాము. ఎవరైతే భూమి ఆకాశములను సృజించినటువంటి
కలిగినటువంటి దేవుడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. అలా మనం తగ్గించుకున్నట్లయితే క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో మనం కూడా ఉంటాము. అట్టి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనగా ఏమనుకున్నామా? సామాన్ తర్వాత చదవచ్చు. చెప్పులని మీ ముందు ఉన్నాయి కదా, అవన్నీ తర్వాత చదవచ్చు. వెంటనే మోకరించాలి. ప్రార్థన అనగా మోకరించండి. ప్రేమగా మోకరించండి. భూమి మీద మానవులను ప్రేమించిన ఇదిగో పరిశుద్ధ గ్రంథము, భూమి మీద దేవుని వార్తలు గల ఏకైక పుస్తకము ఇదిగో మా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. దీనిలో ఎన్నో విషయాలు రాయించి అనుదినం మాకు బోధిస్తున్నాము. దాని ద్వారా బుద్ధి తెచ్చుకుని ఈ రూపం, ఈ స్వభావం, ఈ లక్షణం ధరించుకొని నీకు ఇష్టమైన వారుగా ఉన్నట్లే అన్నింటినీ జయించే శక్తి ఇస్తావు. ఇదిగో నూతన సంవత్సర దీవెనలు మేము పొందాలంటే నీకు ఇష్టమైన వారుగా ఉండాలి. అట్టి కృప ఇదిగో నీ ఆలయంలో ప్రవేశించిన ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.